ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్లో అన్లక్కీ నెంబర్లు ఉన్నాయి. సో దాన్ని అయితే నేను మార్చలేను, ఇక డేట్ ఆఫ్ బర్త్ మార్చలేను. సో నేమ్ కరెక్షన్ చేయడం ద్వారా మన అన్లక్ని అనేది లక్గా మార్చుకోవచ్చా? ఇప్పుడు చూడండి సార్, ఏముంటుంది అంటే ఏదైతే మనం మార్చలేమో, ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక బాబాయ్ ఉన్నాడు, పుట్టుకతో కాలు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కాలు చేయలేదంటే దాన్ని ఏమంటామంటే డిఫెక్ట్ అంటాం అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఎవరికైనా జర్నీ చేసేప్పుడు పుట్టినాక వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆంప్యూటేట్ అయిందనుకో, అది ఏమైపోతుందంటే అది డిఫెక్ట్ కాదు, వాళ్ళకి అయినట్లు అంటే డెఫిషియన్సీ లేకపోతే ఇలా ఉండదు. అంటే ఏమైపోతుందంటే ఇక్కడ నేము అనేది మనం పెడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఆల్రెడీ డిసైడ్ అయ్యి వస్తుంది. ఆ డేట్కి మీరు పుట్టాలని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట. అంటే ఈ తర్వాత జర్నీ అందరు మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పే ముందు ఎగ్జాంపుల్ కంటే ఇది చాలా మందికి అర్థం. బిల్డ్ ఇన్ లక్, బిల్డ్ ఆన్ లక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బిల్డ్ ఇన్ లక్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన పోయి చిరంజీవి సార్కి పుట్టారు. ఇప్పుడు పుట్టినాక మీరు దీనికి ఏమైనా సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ చెప్తారా? అక్కడ పోయి ఆయనకే ఎందుకు పుట్టాడని? లేదు. అంటే అది బిల్డింగ్ లక్తో పుట్టిండు అనమాట. అంటే పుట్టుక అనేది ఒక మెగాస్టార్ చిరంజీవికి కొడుకులాగా పుట్టిండు. దీని ఇంకా మీరు ఫార్ములా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏం చేయలేరు. కానీ బిల్డ్ ఆన్ లక్ అంటే ఏంటి? బిల్డ్ ఆన్ లక్ అంటే ఇప్పుడు చిరంజీవి సార్ ఆయనకు బ్యాక్గ్రౌండ్ అనే ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదు. ఆయన బిల్డ్ ఆన్ లక్ని క్రియేట్ చేసుకొని వచ్చాడు. అంటే ఆయన వేరే ఫీల్డ్లో ఉండి కష్టపడి ఆయన నేమ్ కాన్సెప్ట్సే కానీ ఆ తర్వాత వచ్చింది అయినా ఇప్పుడు ఆ సార్ ఏమవుతాడు, బిల్డ్ ఆన్ లక్లోకి వెళ్తాడు. ఈయన బిల్డ్ ఇన్ లక్లోకి వస్తాడు. అయితే అందరు ఏమంటారంటే ఓకే రామ్ చరణ్ గ్రేట్, ఆయన చాలా లక్కీ అంటారు. కానీ అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన బిల్డ్ ఇన్ లక్తోనే పుట్టిండు, కానీ ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరుతాల వచ్చినాడు, మీరు గమనిస్తే మగధీర ముందు మీకు అక్కడ కొంచెం మీకు మెగాస్టార్ ఇంప్రెషన్స్ అనేది కనపడుతుంటుంది. అరే ఆయన కొడుకు, లేకపోతే కొన్ని డైలాగ్ డెలివరీ కానీ ఫేస్ అప్. కానీ ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ పర్సన్ చేతిలో పడ్డాడో, బాబు నీ సొంత ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ నుంచి ఆ బిల్డింగ్ లక్ మళ్ళీ బిల్డ్ ఆన్ లక్గా క్రియేట్ అయింది. ఆ తర్వాత మీరు గమనిస్తే మగధీర తర్వాత ఆయన సొంత బేస్ క్రియేట్ చేశాడు. మీ ఫేస్లో వైబ్రేషన్స్ చూడండి, మాట డైలాగ్ డెలివరీ. అందుకే జస్ట్ యూట్యూబ్లో పోయి మీరు చూడండి, జస్ట్ టైప్ చేయండి రామ్ చరణ్ ఇది డ్యాన్స్ ట్రయల్ అని చేయండి, ఓల్డ్ ఒక వీడియో వస్తుంది. అక్కడ ఆయన డ్యాన్స్ చేస్తుంటే అందరు నవ్వుతారు అన్నమాట. అదే రామ్ చరణ్ ఇప్పుడు డ్యాన్స్ చేస్తే చూడండి, రెండు డిఫరెంట్. అంటే అన్ని లక్ కాదు, ఆ లక్ని మనము సృష్టించుకునే ఛాన్సెస్ కూడా మన చేతిలో ఉంది. మనకు మొబైల్ నెంబర్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ఉంటుంది, ఇంటి నెంబర్, ఈ మూడు మన లైఫ్లో చాలా కీలకంగా ఉంటాయి. సో ఇవి కూడా మన అదృష్టాన్ని దురదృష్టాన్ని డిసైడ్ చేస్తాయా? అంటే సార్ ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఇవన్నీ ఏంటంటే మెథడ్స్ సార్, మెథడ్స్. అయితే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మీరు ప్రతిసారి వాళ్ళ దగ్గర పోయి ఏమైనా అప్రోచ్ అవుతామా? కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ హెల్తీ ఉన్నాం కాబట్టి. అలాగనే మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో, జర్నీ చేస్తుంటే మనం ముట్టిందంతా మంచి లక్కీగా అవుతుంది, మనం వెళ్ళిపోతున్నాము అలా ఉంటున్నామంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైతే మనం అనుకున్నది అయితే లేదు, మనకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు మనం చేసే ప్రయత్నం మన 100% ఉంది, కానీ రిజల్ట్స్ వస్తలేదు, ఎందుకో వస్తలే అన్నప్పుడు మనం ఈ మెథడ్స్కి వెళ్తాం. అప్పుడు మనం చెక్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఒక పద్ధతిగా న్యూమరాలజీకి వచ్చిర్రు అనుకుందాం, అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం, వాళ్ళ నేమ్స్ చూస్తాం, అక్కడ మనకి ఏమైనా డిఫెక్ట్ కనబడ్డది అనుకోండి, మనం అడ్జస్ట్ చేస్తాం. అయితే ఫస్ట్ ఒక మనిషికి లైఫ్లో చేంజ్ కావాలి, ఆయన జర్నీ ఎట్లా చూస్తుంటే తెలవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అడ్జస్ట్ చేసినాక మీ నేమ్ అనేది, అది చూసినాక నేమ్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి రెండింటితో మీరు చాలా హ్యాపీగా ఉండి మీకు జర్నీ మూవ్ అవుతుంది, బాగా మంచిగా అనిపిస్తుంది అంటే ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు మీరు నా సజెషన్ తీసుకొని మీ లైఫ్లో మంచి చేంజ్ వచ్చింది అనుకోండి, మీరు ఏమంటారంటే సార్ న్యూమరాలజీతో నా ఫోన్ నెంబర్ కూడా చూడండి, మా ఇంటి నెంబర్ కూడా చూడండి, మాకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూడండి, మొబైల్ నెంబర్ చూడండి అనేది ఒక మానవ సహజం అన్నమాట. కాబట్టి కుదిరితే మొబైల్ నంబర్ కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, అవి కూడా మీకు మొబైల్ న్యూమరాలజీతో చేంజ్ చేసుకుంటే మంచిది. అంతే. అసలు ఒక మనిషి జీవితంలో లక్ పర్సెంటేజ్ ఎంత సార్? సార్ నిజం చెప్పాలంటే ఏంటి అంటే సార్, ఒక 100% తీసుకున్నారు అనుకోండి సార్,
60-70%, మ్యాక్సిమం 8-90% కూడా హార్డ్ వర్క్ మీద, స్మార్ట్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. సార్ లక్ అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ అ సాల్ట్ సార్, సాల్ట్. ఇప్పుడు మీరు తినే అన్నంలో మీరు అన్నీ తిన్నాక కూడా కొంచెం ఉప్పు అనేది తక్కువైంది అనుకోండి, మీకు ఆ టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు మీరు ఎంతోమంది గమనిస్తారు, చాలా కష్టపడుతుంటారు వాళ్ళకి, అయితే వాళ్ళకి కొంచెం లక్ అనేది వచ్చింది అనుకోండి, రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ లక్ అనేది మనం తెచ్చుకోవడానికి మనం ఎన్నో పద్ధతులు వాడతాం, కానీ దీనికంటే ముందు మానవ ప్రయత్నం అనేది 100% చేయాలి. మానవ ప్రయత్నం, ఇంకోటి ప్రతిసారి హార్డ్ వర్కే మనం సక్సెస్ వస్తుందంటే మీరు గమనిస్తే రోజు ప్రయాణంలో ఎంతో మంది మీకంటే కష్టపడుతున్నారు. అయ్యో అట్లంటే గాడిద అడవికి రాజు అయి ఉండాలి కష్టపడే విషయంలో చూస్తే. మనం ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి, దాంతో పాటు నేను ఇంత ప్రయత్నిస్తున్నా కూడా నాకు ఏమైనా వస్తలేదు, నాకు ఏదో డ్రాబ్యాక్ ఉంది, ఆ ఒక్క దాంతోని నాకేంటే అప్పుడు మీరు లక్కుకనే ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న కాన్సెప్ట్, ఇప్పుడు 99 రన్స్ కష్టపడి కొట్టారనుకోండి, ఇప్పుడు మీరు ఫస్ట్ కొట్టిన 1 రన్కి కూడా అదే ఇంపార్టెన్స్, ఇప్పుడు 99 దగ్గర వచ్చే 1 రన్కి కూడా ఇంపార్టెన్స్ ఏముంటుందా సార్? ఉండదు. 99 బై మిస్టేక్ ఏదైనా క్రికెటర్ 99లో అవుట్ అయ్యారు అనుకోండి, ఎవరు కూడా లేసి క్లాప్స్ కూడా కొట్టారు. కానీ ఆ ఒక్క రన్ కొట్టిననుకో 100 అయినప్పుడు ఆయన బ్యాట్ కూడా చూపించవచ్చు, అందరు లేసేయాడు. అంటే ఒక లక్ అనే ఫ్యాక్టర్ ఉండాలి, కానీ దానికంటే ముందు మన హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, మన ప్రయత్నాలు 100% ఉండాలని నా ఒపీనియన్. రైట్. మొన్న తమిళనాడులో విజయ్ అనూహ్యంగా అంటే అద్భుతమైన ప్రభంజనం సృష్టించి సీఎం అయ్యారు. మరి ఆయన పార్టీ టీవీకే స్థాపించిన తేదీ కానీ, ఆయన పుట్టిన తేదీ కానీ ఆయన సక్సెస్కు ఉపయోగపడ్డాయా? సార్ ఇప్పుడు చూడండి సార్, పాలిటిక్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్గా నేను అంత ఇంట్రెస్ట్గా తీసుకోను. ఎందుకంటే పాలిటిక్స్ అంటే సార్ ఒట్టి లక్ మీద డిపెండ్ అయి ఉండదు సార్. ఇప్పుడు ఎంఆర్పి అంటే ఏంటి అంటే ఇప్పుడు మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ లాగా ఇప్పుడు పాలిటిక్స్ కూడా సార్ మనీ, ఇంకోటి రెస్పెక్ట్, ఇంకోటి పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అయితే మనం ఏం చేసామంటే ఇప్పుడు పొలిటికల్గా రావాలంటే నా ఒపీనియన్ ప్రకారం అందరూ కూడా ప్రజలకే సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాకపోవచ్చు. ఒక్కొక్కరు పవర్ కోసం రావచ్చు, ఒకళ్ళు ప్రెషర్ కోసం రావచ్చు, లేకపోతే కొంతమంది పర్సనల్ బెనిఫిట్కి రావచ్చు. కమింగ్ టు విజయ్ అంటే ఇప్పుడు చూడండి, ఆయన గెలవంకి అన్ని న్యూమరాలజీతో పాటు ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫారెన్ నుంచి వచ్చి విజయ్కి ఓట్స్ వేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఎందుకు అంటే మీరు గమనిస్తే ప్రతిసారి తమిళనాడులో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయన ముందుండి కొన్ని సేవా కార్యక్రమాలు చేసిండనమాట. ఈయన ప్రతి దాంట్లో కనబడ్డాడు, అదొక ఇంప్రెషన్ ఉంది. ఇంకోటి యూత్కి ఆయన మీద చాలా వీరాభిమానం ఉన్నది, ఆయన ఆ ప్రయత్నం చేసాడు. ఇంకోటి ఆయన డేట్ ఆఫ్ బర్త్ మీరు గమనిస్తే ఆయన 22కి పుట్టాడు అనమాట. అయితే ఎప్పుడైనా 4 ఇంకోటి ఆయన మొత్తం డెస్టినీ నెంబర్ 4 వస్తుంది. 2/4/4 కాంబినేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే 22కి పుట్టిన వాళ్ళకి ఒక 40 years తర్వాత ఒక మంచి చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది.